ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన ఏ తెలుగు న్యూస్ని అయితే ఫాలో అండి. మీకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుస్తుంది. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మొదటి అప్డేట్ చూసినట్లయితే ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారన్నమాట. అప్లైడ్ ఏ మరియు మెషిన్ లెర్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ తో ఈ మొత్తం ప్రోగ్రామ్ లో 25 టూల్స్ అయితే నేర్పిస్తారన్నమాట. లైబ్రరీస్, టెన్సార్ఫ్లో, కెరాస్, స్కైకిక్ లెర్న్, లేటెస్ట్ జనరేటివ్ ఏ మోడల్స్ లైక్ మిస్ట్రల్ ఏ కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ లో అయితే ఆఫర్ చేయబోతున్నారు. అలానే ఈ కోర్సును ఆఫర్ చేసే టైంలో 30కి పైగా ప్రాజెక్ట్ చేపిస్తామని చెప్తున్నారు. అలానే లేటెస్ట్ రీసెర్చ్ పేపర్లు కూడా రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ కోసం వీళ్ళు ఈ ప్రాజెక్టులు అయితే ఇవ్వబోతున్నారు. అలానే ఈ కరికులం ఎలా ఉంటుందంటే టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే నార్త్ బ్లాక్ న్యూఢిల్లీలో భారతదేశ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన గ్రిడ్ అయితే ఏర్పాటు చేశారన్నమాట. అమిత్ షా గారు దీని అయితే ప్రారంభించారన్నమాట. మరి ఇందుకు ఏఐ సంబంధించిన గ్రిడ్ ని ఏర్పాటు చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో భారతదేశంపై వేరే దేశాల అటాక్లు జరుగుతున్నాయి కాబట్టి వాటిని నివారించడం కోసం, మన సెక్యూరిటీని మరింతగా మెరుగుపరచడం కోసం ఇలాంటి ఏమైనా ముందుగానే ఇలాంటి టెర్రరిస్ట్ సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా జరిగే అవకాశం ఉంటాయి కానీ, లేకపోతే క్రైమ్ జరిగే అవకాశం ఉంటాయి కానీ దాన్ని ముందుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిటెక్ట్ చేసి జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ GIS క్యాపబిలిటీస్ ద్వారా రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది మిలిటరీ అధికారులకి అయితే షేర్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికోసం 500 కోట్ల రూపాయలు అయితే పెట్టుబడి పెట్టడం జరిగింది. నెక్స్ట్ అయితే ప్రపంచపు మొట్టమొదటి ఏఐ క్లినిక్ ని సౌదీ అరేబియాలో అయితే ప్రారంభించారనమాట. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిది కావడం కూడా విశేషం అనమాట. ఎవరు కూడా ఊహించుండ్రు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ తో పేషెంట్లు తమ జబ్బు గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో ఈ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత ఒక ఏఐ సంబంధించిన వర్చువల్ బాట్ అయితే ఉంటుందన్నమాట. ఆ డాక్టర్ పేరు డాక్టర్ హావ్. ఈ డాక్టర్ హావ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ ఏఐ మోడల్ ని చైనాకి సంబంధించిన జీనీ ఏఐ వాళ్ళైతే డెవలప్ చేశారు. దాని నుంచి సౌదీ అరేబియా అయితే ఈ మోడల్ అయితే పర్చేస్ చేశారు అనమాట. సో ఇనీషియల్ గా స్క్రీనింగ్ ప్రాసెస్ లో నిజమైన డాక్టర్ కాకుండా ఏఐ సంబంధించిన బాట్ తో కమ్యూనికేట్ అయ్యి చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్న వాటికి ఈ పర్టికులర్ ఏఐ బాట్ ఏ డాక్టర్ సమాధానం చెప్పేస్తుంది అనమాట. సివియర్ కండిషన్స్ లాంటివి ఉంటే కనుక రియల్ డాక్టర్ కి అయితే సజెస్ట్ చేయబోతుంది అనమాట. సో దీని వల్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కి ఫాస్ట్ గా రిజల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న వాటికి ఏ డాక్టర్ అయిన హోవా అనే సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఓపెన్ ఏఐ కంపెనీ ఒక సంచలన ఏఐ ఏజెంట్ ని లాంచ్ చేయబోతున్నారు అనమాట. దాని పేరే కోడెక్స్. అంటే ఓపెన్ ఏఐ కంపెనీలు ఎప్పటి వరకు డెవలప్ చేసిన ఏ మోడల్స్ లో కన్నా మోస్ట్ పవర్ఫుల్ ఏ మోడల్ గా ఉండబోతుందని చెప్పి ఆ కంపెనీ వ్యవస్థాపకులు ఒకళ్ళైన శామ్ ఆల్ట్మన్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారన్నమాట. సో కోడింగ్ సంబంధించిన రీజనింగ్ కానివ్వండి, లాజికల్ థింకింగ్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్లో ఈ సరికొత్త కోడెక్స్ అనే ఏ ఏజెంట్ లో ఉండబోతున్నాయి అనమాట. ఈ ఏజెంట్ ఇప్పటికే ChatGPT లో అయితే అందుబాటులో తీసుకొచ్చారు. ఎవరైతే ChatGPT లోకి వెళ్లి సైడ్ బార్ లో కోడెక్స్ ని సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన కోడ్ ని జనరేట్ చేయమని అసైన్ చేస్తే స్పెసిఫిక్ పాయింట్ ఇస్తే కనుక ఈ కోడెక్స్ ఆటోమేటిక్ మీ కోడ్ అయితే జనరేట్ చేస్తుంది. ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ బట్టి ఒక నోషన్ అంటే 30 నిమిషాలు టైం తీసుకుని కోడ్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే త్రిపుర స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఏఐ టూల్స్ ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ లో అయితే ఇంటిగ్రేట్ చేశారన్నమాట. గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో మరింత పారదర్శకంగా అలానే ఫాస్ట్ గా జరగడం కోసం ఈ ఆఫీస్, ఈ క్యాబినెట్ మరియు బెనిఫిషియరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తారంటే ఉదాహరణకి సెక్రటరీలో కానివ్వండి, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ లో కానివ్వండి, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, గుడ్ గవర్నెన్స్, అలానే ఇలా చాలా గవర్నమెంట్ విభాగాల్లో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను ఉపయోగిస్తారు. మరింత ఫాస్ట్ గా ప్రాసెస్ చేయడం కోసం అయితే ఈ టూల్స్ అయితే ఉపయోగపడబోతున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే యూకే గవర్నమెంట్ వాళ్ళు తమ దేశం యొక్క సొంతంగా డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ హంప్రీని అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ పర్టికులర్ ఏఐ మోడల్ ఏదైతే ఉంటుందో స్పెసిఫిక్ గా అక్కడ ఉన్న ప్రజలకి ఫాస్ట్ గా వారి యొక్క సేవలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానివ్వండి, సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కన్సల్టేషన్ మరియు కాస్ట్ ని తగ్గించుకునే విధంగా ఈ పర్టికులర్ ఏఐ మోడల్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. టైం ని సేవ్ చేయడమే కాకుండా క్రిటికల్ హ్యూమన్ ఇన్సైట్ ని తగ్గిస్తుందని చెప్తున్నారు. ఇటువంటి ఏఐ టూల్ ని యూకే గవర్నమెంట్ లో ఉపయోగించడం ద్వారా సుమారుగా 20 మిలియన్ యూరోలు అయితే డబ్బుల్ని ఆదా చేసుకోవచ్చు అని చెప్పి యూకే ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇండియా ఏఐ ఇన్నోవేషన్ లో 506 ప్రపోజల్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఫౌండేషన్ ఏఐ మోడల్ డెవలప్మెంట్ కోసం. మీలో చాలా మంది గుర్తుంటే కనుక ఇండియా ఏఐ మిషన్ కింద భారతదేశ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది అనమాట. కానీ మన భారతదేశ ప్రభుత్వం మన భారతదేశంలో సొంత LLMs ని డెవలప్ చేయడం కోసం ఫోకస్ చేసినట్టు తెలిసింది. దాంట్లో
ఇప్పటికే సర్వం ఏ వంటి కంపెనీలో ఒక LLM అయితే డెవలప్ చేశారు. బట్ అలాంటివి 506 ప్రపోజల్స్ యాజ్ ఆఫ్ అయితే వచ్చిందనమాట. చాలా మంది నుంచి అయితే ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది మన భారతదేశం సంబంధించిన LLM ని డెవలప్ చేయడం కోసం. ఒకవేళ మన LLM ని డెవలప్ చేసుకోగలిగితే కనుక ChatGPT కానివ్వండి, లేకపోతే Gemini AI కానీ ఇలాంటి చాలా వరకు AI సంబంధించిన డిపెండెన్సీ మన భారతదేశం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ వాళ్ళు మనకేమైనా రిస్ట్రిక్షన్స్ ఇచ్చినా మన సొంత LLMs తో మనం ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్ అయిన షోరీల్ వాళ్ళు కాపీరైట్ రిజిస్ట్రేషన్ అనేది భారతదేశ గవర్నమెంట్ లో అయితే పొందడం జరిగిందనమాట. మరి స్పెసిఫిక్ షోరీల్ అనే ఒక యాప్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ అయితే ఉంటారో వాళ్ళకి కావాల్సిన లెర్నింగ్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ గానీ ఆఫర్ చేస్తుంది అనమాట ఈ యాప్ లో. ఆ యాప్ వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ పరంగా గానీ డేటా రిలేటెడ్ ఇష్యూస్ మీద వీళ్ళకి కాపీరైట్ అయితే లభించినట్టుగా తెలుస్తుంది. ఈ నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా భారతదేశ ప్రభుత్వం పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాద సంస్థల మీద ఆపరేషన్ సింధూర్ అయితే చేపట్టిన విషయం మనలో చాలా మంది తెలిసి ఉంటుంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ లో మన భారతదేశ మిలిటరీ వ్యవస్థకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా హెల్ప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. స్పెసిఫిక్ గా ఏ సంబంధించిన క్లౌడ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో మనకి ఈ యుద్ధంలో ఒక ఎడ్జ్ ని కూడా ఆఫర్ చేయడం జరిగింది. భారతదేశ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ మరియు కంట్రోల్ సిస్టమ్స్ IACCS ని అయితే డెవలప్ చేస్తుంది అనమాట. దీని ద్వారా ఎయిర్ కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, సీ ఈ మూడు వ్యవస్థల్లో ఇటువంటి ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది. ప్రత్యర్థులు ఇలాంటి టాక్టిక్స్ వాడే అవకాశం ఉంటుంది. దాని ముందుగానే AI సిస్టమ్స్ డిటెక్ట్ చేయగలుగుతాయి అనమాట. సో దాని ద్వారా మనకు ఒక అడ్వాంటేజ్ కూడా లభించిందని చెప్పి ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారు. అయితే మనలో చాలా మంది తెలిసే ఉంటుంది 2022 సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం 70 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెసిఫిక్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో అవి కూడా ఈ యుద్ధంలో అయితే మన భారతదేశ సైన్యానికి అయితే హెల్ప్ అవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే IIM సాంబాల్ యూనివర్సిటీ మొట్టమొదటి UG కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డొమైన్ లో లాంచ్ చేసిన మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ అవుతుందని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఒక ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారనమాట. సో స్పెసిఫిక్ గా చెప్పాలంటే డేటా సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ సంబంధించిన 4 సంవత్సరాల UG కోర్స్ అనేది వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా మేనేజ్మెంట్ మరియు పబ్లిక్ పాలసీ ఇదంతా కలిపి ఒక కోర్సులు అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ కోర్సెస్ చాలా విధాలుగా అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక సంవత్సరం నేర్చుకుంటే సర్టిఫికేషన్ ఆఫర్ చేయడం, డిప్లొమా అయితే 2 years, డిగ్రీ అయితే 3 సంవత్సరాలు, హానర్స్ డిగ్రీ అనేది 4 సంవత్సరాల తర్వాత వస్తుందని చెప్పి IIM సాంబాల్పూర్ డైరెక్టర్ మహాదేవ్ గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఫ్లెక్సీబీస్ వాళ్ళు తాజాగా జాబ్ మార్కెట్ ప్లేస్ అయితే తీసుకొచ్చారనమాట. స్పెసిఫిక్ గా చెప్పాలంటే చాలా కంపెనీస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టాలెంట్ అయితే వెతుకుతున్న టైంలో వీళ్ళు రిమోట్ గా ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఉద్యోగాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఫ్లెక్సీబీ వాళ్ళు అయితే జాబ్ మార్కెట్ ప్లేస్ అయితే తీసుకొచ్చారు. స్పెసిఫిక్ గా ఏంటంటే కేవలం ఒక 2 days లో వీళ్ళకి కావాల్సిన టాలెంట్, కంపెనీకి కావాల్సిన టాలెంట్ కానివ్వండి, ఎవరైతే ఉద్యోగం వెతుక్కుంటున్నారో ఆ పర్సన్స్ కావాల్సిన రైట్ కంపెనీస్ అయితే వీళ్ళ జాబ్ మార్కెట్ ప్లేస్ లో అయితే లభిస్తుందని చెప్తున్నారు. సుమారుగా 800 బిజినెసెస్ సంబంధించిన కంపెనీస్ ఈ ఫ్లెక్సీబీస్ అనే ఒక జాబ్ మార్కెట్ ప్లేస్ అయితే యూస్ చేసినట్టు తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు హ్యూమన్ ఆగ్మెంటెడ్ వెట్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ స్కిల్స్ ని ఆధారంగా చేసుకుని ఎంప్లాయర్స్ కి సరైన క్యాండిడేట్ ని అయితే వీళ్ళు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే మెటా వాళ్ళు ఒక మ్యాసివ్ కెమిస్ట్రీ డేటాను అయితే తీసుకొచ్చారన్నమాట. నథింగ్ బట్ ఒక డేటా సెట్ అనమాట. ఎవరైతే సైంటిఫిక్ రీసెర్చ్ ని ఫాస్ట్ గా చేద్దాం అనుకుంటున్నారో వీళ్ళకి డేటా సెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఒక సూపర్ చార్జర్ లాగా అయితే హెల్ప్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. జనరల్ పర్పస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ లో కానివ్వండి, మోర్ అడ్వాన్స్ రిలేటెడ్ కెమిస్ట్రీ రిలేటెడ్ సంబంధించిన డెవలప్మెంట్ కోసం ఈ డేటా సెట్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సో ఈ ఓపెన్ మాలిక్యూల్స్ 2025 అయితే ఉందో సుమారుగా 6 బిలియన్ కంప్యూట్ హవర్స్ ని యూజ్ చేసుకుని దీని అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. సుమారుగా 100 మిలియన్ క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉంటాయి క్వాంటమ్ మెకానిక్స్ ఆటమ్స్ మీద డెవలప్ చేసిన సెగ్మెంట్ లో వీళ్ళు వర్కౌట్ చేసిన రిజల్ట్ మీద డెవలప్ చేసిన ఈ సరికొత్త ఏ మోడల్ అనమాట. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.